సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతా ఉందండి. జగన్మోహన్ రెడ్డి పంచులు మామూలుగా లేవుగా. నిన్న ప్రెస్ మీట్ బట్టి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వేసిన పంచులు మామూలుగా లేవుగా. అందుకే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఏంటి, అది చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ప్రజలకి వాళ్ళు చేసే పనులు నచ్చుతున్నాయా నచ్చలేదా, అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు వస్తున్నాయా లేదా, అనేక విషయాల పట్ల మన విశ్లేషణలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ మన వీడియోకి ఎక్కువ మంది లైక్లు చేస్తే ఎక్కువగా ప్రజలు చూడగలుగుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పంచులు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? ఈయన ముఖ్యమంత్రిగానే బలాయించలేకున్నారు ప్రజలు. ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బలాయిస్తారు? చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? చూశారుగా జగన్మోహన్ రెడ్డి పంచులు ఎలా ఉంటాయో. చంద్రబాబు గారు ఉప ప్రధాని అవుతారంట, మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని ఎవరు చెప్పారు స్వామి? రాష్ట్ర ప్రజలే ఈయన్ని భరించలేకపోతున్నారు, మరి దేశ ప్రజలు ఈయన్ని ఎలా భరిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇక్కడ వాస్తవాలని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఈ ఎల్లో మీడియా ఉంది చూశారు, చంద్రబాబు నాయుడికి సలహాలు ఇస్తుంటుంది. అందులో కూడా ముఖ్యంగా రాధాకృష్ణ అనే వ్యక్తి ఉంటాడు. బూతు కిట్టు అనే సోషల్ మీడియాలో చాలామంది కూడా మాట్లాడుతుంటారు. మనం మాట్లాడు, ఎందుకంటే మనం అలా మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో ఆయన్ని బూతు కిట్టు అంటారు. ఎందుకంటే ఎప్పుడు ఆయన చేసే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. అక్కడ వార్త ఉండదు, కానీ క్రియేట్ చేస్తాడు. ఎవరికి అనుకూలంగా? చంద్రబాబుకు అనుకూలంగా వార్తని క్రియేట్ చేస్తాడు, ఏమీ లేకపోయినా కానీ. దేశంలో రాజకీయ నాయకులంతా, ఎన్డీఏ కూటమిలో సభ్యులందరూ కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేసేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారట. ఇంకా నయం, ప్రధానిని చేయాలి అని అన్నారు కాదు. ఈ వార్త బీజేపీ వాళ్ళకి కానీ తెలిస్తే అట్లా తిరిగి ఇట్లా తిరిగి తెలిసే ఉంటుంది అనుకోండి. ఆ కథ మమ్మల్ని తర్వాత విషయం ఏం జరుగుతుందనేది. ఎందుకంటే వీళ్ళే వార్తలు క్రియేట్ చేస్తారు. దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు గారిని ప్రధాని చేయమని. దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు గారిని వరల్డ్ వైడ్ బ్యాంకుకు చైర్మన్ని చేయమని. ప్రపంచం మొత్తం కోరుకుంటా ఉంది చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు ప్రపంచానికంతా కావాలి అని. అమెరికా ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు కావాలని. వీళ్ళే వార్త క్రియేట్ చేసేస్తారు. అది ఏం ఉండదు, వార్త వీళ్ళే క్రియేట్ చేసేస్తారు. అలా క్రియేట్ చేయటంలో ఏబిఎన్ రాధాకృష్ణకు మించినోడే లేడు. ఆ తర్వాత బిఆర్ నాయుడు వాళ్ళ టీం ఉన్నాడు కదా, మన సాంబశివ, మూర్తి, వీళ్ళు మేధావులని చెప్పుకుంటారు. ఈ మేధావులే క్రియేట్ చేస్తారు. అక్కడ ఏం వార్త ఉండదు, కానీ వార్తని క్రియేట్ చేస్తారు. చంద్రబాబు గారు చెప్తారు, మీరు గమనుండండి బాబు గారు, మీరు గమనుండండి, అన్నీ మేమే క్రియేట్ చేస్తాం, వార్తను సృష్టిస్తాం, మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడతాం. ఈ మాటలకి ఆయన లొంగిపోతాడు. వీళ్ళకి ఏం కావాలో వరాలు జల్లులు, ఆటోమేటిక్గా వీళ్ళకి రావాల్సినటివి లోపాయకారి ఒప్పందాలు అంటారు కదా, ముడుపులు రావాల్సినటివి లోపల వెళ్ళిపోతాయి. వీళ్ళు వార్తను ఆ విధంగా క్రియేట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు అంటూ వార్త క్రియేట్ చేశారు.
దానికి జగన్మోహన్ రెడ్డి తనదైన పంచులతో, అయ్యా రాష్ట్రంలో ప్రజలే ఏడుస్తున్నారు ఈయన్ని ముఖ్యమంత్రిగా చూడలేక, ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు ఈయన, చెప్పింది ఏది కూడా చేయడు, అన్నీ అబద్ధాలు చెప్తుంటాడు, అబద్ధాలు చెప్పడం తప్ప ఇతనికి ప్రజలకి మంచి చేసేదంటూ ఈయనకి ఏమీ తెలియదు అంటూ జగన్మోహన్ రెడ్డి తనదైన పంచులతో చంద్రబాబుపై ఆయన జోక్స్ వేస్తూ మీడియా మిత్రులను నవ్వించే ప్రయత్నం చేశాడు. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.